హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లున్నారు అందరూ? మస్తుంది కదండీ! స్టేజ్ డెకరేషన్ కానీ, లైటింగ్, సెట్టింగ్ అన్నీ చూస్తూ ఉంటే అందరు దేవుళ్ళ దేవతలను ఒకే చోట చూసినట్టు అనిపిచ్చింది. అయ్యప్ప స్వామి పడి పూజ కోసం చేశారండి సెట్టింగ్ అంతా. అయ్యప్ప స్వామి పూజ అన్న, భజన అన్న, పాటలంటే నాకు మస్తిష్టమండి చిన్నగున్నప్పటి నుండి. అయ్యప్ప స్వామి పూజ అంటేనే చాలా కఠినమైన పూజ, కఠినమైన దీక్ష. ఎన్నో నియమ నిష్టలుంటాయి ఆ పూజలో. మా ఇంట్లో మా డ్యాడీ, మా అన్నయ్య, మా పెద్దాడి, బాబాయిలు అందరూ వేసుకుంటారండి అయ్యప్ప స్వామి మాల. వాళ్ళు మాత్రం మాల వేసుకున్నప్పుడు పొద్దున్నే లేచి 4:30కి లేచి చన్నీళ్ళ స్నానం చేసి, పూజ చేసుకొని, గుడికి వెళ్ళి, కాళ్ళకి చెప్పులు వేసుకోవద్దు, నీళ్ళ పైనే పడుకోవాలి. ఎన్నో నియమాలుంటాయి అయ్యప్ప స్వామి పూజ అంటే. అయ్యప్ప స్వామి మాల వేసుకుంటున్నారంటేనే, వారం రోజుల నుంచి ఇల్లు మొత్తం శుద్ధి చేసేసుకోవాలి. ఎన్ని బట్టలు అన్నీ ఉతుక్కొని, అన్నీ నీట్‌గా పెట్టుకొని, స్వామికి వండే భోజనం కూడా చాలా పవిత్రంగా ఉండాలి. చాలా జాగ్రత్తగా వండాలి. అందులో ఉల్లిగడ్డ వాడొద్దు, అల్లం ఎల్లిగడ్డ వాడొద్దు, ఏవి వేయొద్దు. ఆ స్వామికి పెట్టే భోజనంలో. అయ్యప్ప స్వామి దీక్ష వేసుకున్న వాళ్ళకి మాత్రం సెపరేట్‌గా భోజనం వండి వాళ్ళు తిన్న తర్వాతే వేరే వాళ్ళు తినాలి ఇంట్లో. మా ఇంట్లో చిన్నగున్నప్పటి నుంచి వంట చేస్తే ఫస్ట్ మా డ్యాడీ స్వామి తిన్న తర్వాతే మేము తింటుండే. డ్యాడీ స్వామి తినడం అయిపోయిన తర్వాత. ఈ పూజలో గురుస్వామి గారు పాటలు మస్తు పాడినారండి. పాటలు వింటూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి మనసుకి చాలా సంతోషంగా అనిపిచ్చింది. నాకున్న బాధ అప్పటి వరకి నాకున్న టెన్షన్స్, బాధ అన్నీ పోయి మనసు మంచి రిలీఫ్‌గా అనిపిచ్చింది పూజలు విన్న తర్వాత. నాకు నేనే కొత్తగా అన్నట్టు అనిపిచ్చింది. నిజంగా అయ్యప్ప స్వామి వచ్చి అక్కడ కూర్చున్నారు అని అనిపిచ్చింది. పాటలు వింటూ ఉంటే నేను కూడా వినండి మీకు కూడా అలానే అనిపిస్తుంది.